పట్టుకొని నిలబడుగా రేపు నుంచి టీ తీసుకొచ్చి నాకు దాంట్లోనే పోసుకుంటారా అట్లాగా ఒక్కొక్క కప్పు ₹1000. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ్ మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారు, నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ అయితే కూడా మరో బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. నిన్న అప్లోడ్ చేసిన బ్లాగ్ కంటిన్యూషన్ ఇదైతే. ఇంక నేను షాపింగ్కి అయితే బయటకు వెళ్ళానని చెప్పాను కదా. ఈ షాపింగ్ ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసేసుకుంటాను. పిల్లలకి నాకు ఏం తీసుకున్నాను అనేది చూపిస్తేస్తాను. ఇంకా షాపింగ్ మాల్, ఏ షాపింగ్ మాల్ చూసినా భలే డెకరేట్ చేస్తున్నారండి. అసలు లైటింగు, ఆ డెకరేషను, క్రిస్మస్ అయిందాన శాంటా తాత వాళ్ళు అదైతే కానీ నేను ఇంకా లాస్ట్ వీడియోలో పెట్టానో ఏమో తెలియదు కానీ ఇక్కడైతే ఇంకా క్లిప్ ఏమి యాడ్ చేయలేదు. చూసారు కదా క్రిస్మస్ ట్రీ ఎంత ఉందంటే, చెన్నై షాపింగ్ మాల్ దగ్గర దగ్గర 4 ఫ్లోర్స్ ఏమి ఉన్నాయి. దాని హైటు ట్రీ అయితే పెట్టేశారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళేటప్పుడు ఏవీ లేవు ఈ లైటింగ్స్ ఇవైతే గన. బయటకు వచ్చేసరికి ఇంత చీకటి అయిపోయింది. ఇంత లైటింగ్ ఇవన్నీ పెట్టేసరికి చాలా మంచిగా అనిపించింది. నాకైతే గన ఏదైనా కానీ డెకరేట్ చేసిన తర్వాత చూస్తే ఆ లుక్కే వేరు కదా. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఈ క్రిస్మస్ ట్రీని, శాంటా తాతని ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా వాళ్ళతో ఫోటోలు ఇవి అయితే దిగాను. మా వారైతే చిన్నపిల్ల వాళ్ళందరితో ఫోటోలు దిగను అంటున్నారు. ఎవరి ముచ్చట వాళ్ళది కదా. అంత అవునా కాదా చెప్పండి. సో నాకైతే గిన ఏదైనా ఫోటోలు దిగాలంటే కొంచెం ఇష్టమే అనమాట. కాకపోతే అందరూ ఉన్నప్పుడు దిగాలంటే కొంచెం సిగ్గుగా ఉంటుంది. బట్ ఈ మధ్య యూట్యూబ్ చేస్తున్నప్పటి నుంచి కొంచెం పర్వాలేదనమాట. ఎక్కడైనా సరే తీసుకోగలుగుతున్నాను. ఇంకా ఇంటికి వచ్చి రాగానే ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ప్రదర్శన అయితే పెట్టేసాననమాట. మీకు కూడా చూపియాలి కదా నేనేం తీసుకున్నాను ఏంటి అనేది. ఇంకా ఆ రోజు సండే కాబట్టి వంట అయితే ఏమీ లేదు. ఆఫ్టర్‌నూన్ చేసిన అన్నం ఉంది, కర్రీ చికెన్ ఉంది. అలాగే రొయ్యలు కూడా తెచ్చుంటే అవి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసి వెళ్ళాను. చూద్దాం టైం ఉంటే చేద్దాం, లేదంటే లేదు. ఇంకా మా పిల్లలైతే గనుక బయటికెళ్ళినా కూడా కంపల్సరీ ఏదో ఒకటి తింటారు కదా. ఇంక చపాతీ అవి అయితే తినేసారు. ఇంకా అందుకనేసి ఫ్రాన్స్ కూడా ఏం చేయలేదు. చికెన్ కర్రీ కొంచెం ఉంది, రైస్ ఉంది, పెరుగు ఇవి ఉన్నాయి. చాలు అన్నారు. ఇంకా ఏం వంట అయితే ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఇంక ఎలాగో టైం ఉంది కదా వీడియో తీసుకుందాం అనేసి నేనైతే ఇక్కడ వీడియో అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా ఏమేమి తీసుకున్నానో చూడండి. చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్‌లో తీసుకున్నాను ఫ్రెండ్స్. అసలు ఆఫర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరైనా గానీ కంపల్సరీగా ఎళ్ళాలనుకుంటే ఎళ్ళండి చెన్నై షాపింగ్. నా పర్సనల్‌గా నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవి వచ్చేసి నా టాప్స్ మటుకు చెన్నై షాపింగ్ మాల్‌లో తీసుకోలేదండి. నేనైతే గిన మ్యాక్స్‌లో తీసుకున్నాను. బట్ మ్యాక్స్‌కే ఎళ్ళాను ఫస్ట్ సారి. ఫస్ట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఎళ్ళాను. ఇంకా ఫస్ట్ మళ్ళీ అక్కడికే మ్యాక్స్‌కే ఎళ్ళాననమాట. వెళ్ళడమే. లేదు ఫస్ట్ ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ అంటే ఖచ్చితంగా ఈడనే తీసుకుండేదాన్నో ఏమో గానీ, ఇంగ అక్కడైతే గన చూసినాక కొన్ని టాప్సు, కుర్తా సెట్సు, 2 పీస్ సెట్స్ ఇవన్నీ చూసాను. ఇంక ఇవన్నీ కాదు డైలీ వేర్‌కి మనం ఎలాగో వీడియోలు చేస్తున్నాం ఈ మధ్య రెగ్యులర్‌గా కొంచెం మంచిగా ఉండాలనేసి టాప్స్ అయితే తీసుకున్నాను. వీటి మీదకి నా ఇంట్లో ఉండే లెగ్గిన్స్, ప్లాజో ప్యాంట్లు ఇవి అయితే సెట్ చేసుకోవచ్చు గదా. మళ్ళీ డ్రెస్ మొత్తం అంటే 2000, 1500 అలా పెట్టాలి. ఒక్కొక్క డ్రెస్‌కి 2 పీస్‌కి, 3 పీస్‌కి అంత బడ్జెట్‌లో ఎందుకులే అనేసి ఈ టాప్స్ అయితే చాలా తక్కువకే వచ్చాయండి. డైలీ వేర్ టాప్స్. ఈ 2 టాప్స్ అయితే నేను తీసుకున్నాను. బాబుకి టీ షర్ట్స్ తీసుకున్నాననమాట. బయటికెళ్ళినా ఇంట్లో ఉన్న అదే టీ షర్ట్ అవుతున్నాయి బాబుకి. కొంచెం అది గాక బాగా ఆటలాడేవాడు కాబట్టి బాగా తొందరగా ఇది అయిపోతుంది. గుడ్డి మీద పెట్టినట్టు అవుతున్నాయన్నమాట. సో, అందుకనేసి డైలీ వేర్ లాగా లేదంటే బయటికెళ్ళినా ఎప్పుడన్నా అనేసి టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను బాబుకి. టీ షర్ట్స్ కూడా క్వాలిటీ అయితే బాగుంది. ఈచ్ వన్ చాలా తక్కువనే పడింది టీ షర్ట్ గూడా. ఇంకా ఇంట్లో ఉండే డ్రాయర్‌లు ఉంటాయి గదా. వీటి పేరప్ చేయొచ్చు అనే ఉద్దేశ్యంతో ఇలా 4 టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పిల్లలవి అయితే గన. నాకైతే పిల్లలవి భలే సాటిస్ఫాక్షన్ ఇచ్చినాయి బట్టలైతే గన ఈసారి. ఎప్పుడు ఎళ్ళినా గూడా సరేలే అనుకుంటాను గానీ, కానీ ఈసారి అయితే గన చాలా క్వాలిటీ ఉన్నాయి. తక్కువ రేటు చాలా మంచిగా అనిపించిందనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చాయి నాకైతే గిన. ఇంకా మా వారైతే గన ఇవన్నీ ఏమంటారు ఇప్పుడు ఆఫర్ పెట్టారు గదా. ఇవన్నీ తీసుకునేదాకా నాకు గిఫ్ట్ వచ్చిందనమాట. ఆ గిఫ్ట్ ఏంటి అనేది లాస్ట్‌లో స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. ఈ గిఫ్ట్స్ మీద ఎన్ని కామెంట్స్ ఎన్ని వచ్చేసాయో. ఇంకా పాపకైతే గిన ఇలా వెస్టర్న్ వేర్ లాగా ఒకటైతే ఇవి సెపరేట్ ఉంటాయి. మనమైతే పేరప్ చేసేసుకోవాలి. నేనైతే గన టాప్ సెపరేట్‌గా తీసుకున్నాను. ప్యాంట్ సెపరేట్ తీసుకున్నాను. చాలా అంటే చాలా తక్కువండి ప్యాంట్ అయితే గన. రేట్ ఎంతనో గుర్తులేదు గానీ నాకైతే 2 పీసెస్ కలిసి ఇంత రేట్ అని పెట్టాను. నేను ఒక్క పీసే తీసుకున్నాను ప్లాజో ప్యాంటు. దాని మీదకి టాప్ అయితే గన సెట్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ట్రయల్ చేసి మరి తీసుకున్నాను. చాలా తక్కువకొచ్చింది నాకైతే ఈ పేరైతే. చూడడానికి చాలా క్లాసీ లుక్ ఉన్నింది. ఇంత తక్కువలో వచ్చిందా అనిపించింది నాకింకా. ఇంకా పాపకైతే అవి తీసుకున్నాను. ఇంకా ఫ్రాక్స్ ఇవేం తీసుకోలే. ఆ ఫ్రాక్ బదులు నైట్ డ్రెస్సులు తీసుకుంటే ఈ పిల్ల
ఫ్రీగా ఉంటుంది. ఎక్కువ నైట్ డ్రెస్సులు, జీన్స్ మీద టీ షర్ట్‌లే అడుగుతూ ఉంటుంది. సో, అందుకనేసి టీ షర్ట్‌లు కూడా మంచి ఆఫర్‌లో ఉన్నాయి. ఈచ్ వన్ 150 లోపలే వచ్చేసింది నాకు టీ షర్ట్ కూడా. అందుకనేసి 2 టీ షర్ట్‌లు, 2 నైట్ ప్యాంట్‌లు అయితే తీసేసుకున్నాను. క్వాలిటీ వైస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా అందుకే ఇవైతే మంచిగా ఉంటాయనేసి పిల్లలకైతే ఇలా తీసుకున్నాను. న్యూ ఇయర్‌కి వేద్దామనే ఉద్దేశంతో ఇలా సింపుల్‌గానే తీసుకున్నాం. మరి బడ్జెట్ ఏం కాదు. పట్టుకొని నిలబడంగా రేపు నుంచి టీ తీసుకొచ్చి నాకు దాంట్లోనే పోసుకుంటారా. అట్లాగా అది సిజర్ ఉంది కదా ఒకటి. ఏం చేశారు? అయితే వచ్చేసి ఓరిని రూ. 10 రూ. 20 ప్లాస్టిక్ ఇది మళ్ళా 3000 బొక్కెట్టి 3 కప్పులు పట్టుకొని వచ్చినావా. ఒక కప్పు 1000 రూపాయలు. ఇక్కడ చూసారు కదా, నేను కొనే బట్టలకి బడ్జెట్లో నాకు ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. ఇవి చూసి చూసి నవ్వుకున్నాము. ఎలా ఉంది అంటే కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. బై బై.